ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ పునరుద్ధరణ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆన్లైన్ వ్యూయర్స్, బెతెస్దా సంఘ సభ్యులందరినీ కూడా ప్రభు నామంలో ప్రేమతో ఆహ్వానిస్తూ మరి మీరు చూపుతున్నటువంటి ప్రేమ, మీ ప్రార్థనా సహకారం చేత ఈ యొక్క COVID-19 లాక్డౌన్లో ఉన్నటువంటి మనము ఆన్లైన్లో కలిసి దేవుని ఆరాధించుకునేటటువంటి భాగ్యం ప్రభు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదేవి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి తండ్రి అని మొరపెట్టుకునేటటువంటి భాగ్యము, యోగ్యత ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. నాయనా, మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదని, మీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని, మీ నుండి మాకు కావలసినటువంటి ఆదరణ, సమాధానాన్ని పొందుకోవాలని ప్రియబిడ్డలతో కలిసి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటటువంటి భాగ్యం ఇచ్చారు. వందనాలు ప్రభువా. ఎక్కడైతే మీ నామం పేరిట కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నుండి సహాయం చేస్తున్న దేవుడవు, మీ యొక్క వాక్య సారాంశము సత్యమని మేము నమ్మి మీ పాద సన్నిధిలో చేరి ప్రభా, మీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలను స్వతంత్రించుకున్నట్టు కూడి ఉంటున్నాను. కూడి ఉన్న బిడ్డలందరినీ దర్శించి దీవించండి. ఇంకా మిగిలినటువంటి వారిని ఆయత్తపరిచి వారిని సంసిద్ధం చేసి ఈ ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి మీ సందేశాన్ని వినడానికి, ఆత్మీయ దీవులను స్వతంత్రించుకోవడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క వర్షాభావంలో కూడా ప్రభువా, వీళ్ళను మమ్మల్ని అందరినీ కూడా మీరు రెక్కల చాటున కాచి భద్రపరిచినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఏ తెగులు మా గుడారాలను సమీపించకుండా ప్రస్తుత సంభవాల్లో సైతము ఉన్న దేవుడిగా, సజీవుడైన దేవుడిగా, కోడి తన పిల్లలను సంరక్షిస్తున్నట్లుగా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని విశ్రమించువాడని మీ లేఖనంలో చెప్పారు. ప్రభువా, మీరు మా కాపరిగా ఉండి, మా సహాయకుడిగా ఉండి, మా సర్వమైన దేవుడిగా ఉండి నేను ప్రతి నిత్యము మీ కలిసి మాపై నిలిపించి సహాయం చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ఆరాధనలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఒక్కొక్కరిని దర్శించి మీ స్పర్శను వారికి అనుగ్రహించి కావలసినటువంటి నెమ్మది, ఆదరణ, సమాధానాన్ని దయచేయమని, ఎటువంటి ప్రభా నెట్ ఇష్యూస్ లేకుండా, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ లేకుండా, ప్రభా కుటుంబాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తండ్రి మీ సన్నిధి కాంతిని వారందరిపై ప్రకాశింపచేస్తూ మీరు మాతో మాట్లాడి సహాయం చేయండి. వారు పాటలు పాడుతుండగా తండ్రి వారితో మీరుండి ఆయన ఆనాడు దావీదు మిమ్మల్ని స్తుతించి మహింపరిచినట్లుగా మేమందరము కలిసి ఏక స్వరముతో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆయన మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కోయర్ వారితో కలిసి దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుద్దాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని లేఖనం సెలవిస్తుంది కనుక మనం స్తుతిస్తే సాతానుడు పారిపోతాడు, లేదా వాడు మన యొక్క మనస్సుని గలిబిలి చేసే ప్రయత్నం చేస్తుంటుంటాడు. కనుక మన యొక్క దుష్టుని యొక్క అగ్నిబాణాలను పెంచేటట్లుగా మనందరము స్తుతిస్తూ ప్రార్థిస్తూ మరి దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం. లెట్ us worship our Lord with along with the choir. కోయర్ వారితో కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. ఆదరించు వాడవో, ఆదుకొను వాడవో, సేదదీర్చు వాడవో, జయమునిచ్చు వాడవో, ఆదరించు వాడవో,
ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధరణ ఆరాధనకు ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో సిద్ధపడి ఈ ఆన్లైన్లో కనెక్ట్ అయినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. గత ఆదివారం ఉదయకాల సమయంలో ఊహించని ఒక దుర్ఘటన మనందరం కూడా ఎరిగి ఉంటున్నాం. దేవాది దేవుడు మన ప్రియులు అబ్రహామయ్య గారిని, అమ్మాజీ గారిని తన సన్నిధికి పిలుచుకున్నటువంటి ఆ యొక్క స్థితి ఎరిగించిన తల్లిగారు మరియు ఇద్దరు బిడ్డలు ప్రిన్సీ అండ్ ఫెయిత్, ఆ ముగ్గురు మరియు మా కుటుంబం అంతా కూడా, సంఘం అంతా కూడా ఎంతో దుఃఖంతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతిదినము దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఆ దుఃఖ నివారణ పొందే ప్రయత్నం చేస్తుంటున్నాను. కానీ చాలా మంది మనసుల్లో ఒక తీరనటువంటి ఒక వేదన మిగిలినట్లుగా దేవుని సేవకుడిగా నేను గ్రహిస్తుంటున్నాను. ఎందుకు ఈ దుర్ఘటన జరిగింది, మరి ఏ కారణము, ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు అనేటటువంటి ప్రశ్నలు మన మనసులో మెదులుతూనే ఉంటున్నాయి. కానీ దేవుని బిడ్డలుగా వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, జీవం ఇచ్చేది దేవుడే, జీవాన్ని తన దగ్గరికి పిలుచుకునేటటువంటి వాడు కూడా దేవుడే. తర్వాత 139వ కీర్తనలో అంటాడు, నీవు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీ దినముల పరిమాణం ఎంతో ఆయన నాకు తెలుసు అని అంటాడు. కనుక దుఃఖము, బాధ ఎవ్వరూ తీర్చలేనటువంటిది, ఆ కొరతను ఎవరూ తీర్చలేనటువంటిది అయినప్పటికీ కూడా ప్రభు వైపు మనం చూసినప్పుడు ఆయనే మన ఆదరణ, ఆయనే మన ఆధారం, ఆయనే మన బలము, ఆయనే శక్తి. ఈ యొక్క పరిచర్యను దైవజనులు, అపోస్తలులు రత్నరాజయ్య గారు 60 సంవత్సరాల క్రితము, అమ్మగారు, వారు ఇరువురు కలిసి చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో, భారభరితమైనటువంటి పరిస్థితుల్లో, తినడానికి మరి ఆహారం కూడా లేనటువంటి దినాల్లో, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా సరైనటువంటి లేనటువంటి పరిస్థితుల్లో వారు దేవుని యొక్క విశ్వాసంపై నిలబడి అద్భుతమైనటువంటి పరిచర్య మరి వారు కొనసాగించారు. 40 సంఘాలని వారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసేటువంటి భాగ్యాన్ని కూడా ఇచ్చాడు. నమ్మకంగా ఉన్నందుకు, విశ్వాసంతో ఉన్నందుకు వారిని కూడా మరి మధ్య వయసులోనే ప్రభు వారి సన్నిధికి పిలుచుకున్న సత్యము మన సంఘంలో చాలా మందికి కూడా తెలుసు. ఆ తర్వాత అబ్రహామయ్య గారు వారు చదువుకుంటున్నటువంటి దినాల్లో ఊహించని రీతిలో పరిచర్యకు రావడం, మరి 25 సంవత్సరాలు ధైర్యంగా నిలబడి మరి ప్రభు కొరకు ఒక చక్కని ప్రతినిధిగా, మంచి విశ్వాస వీరుడిగా, తండ్రి అడుగుల్లో నడిచేటటువంటి వ్యక్తిగా వారు కూడా పరిచర్యలో ముందుకు సాగటం జరిగింది. అది మనందరికీ కూడా తెలుసు. 40 సంఘాలుగా తన చేతికి బాధ్యతను అప్పచెప్పబడినప్పుడు వాటిని 163 సంఘాలుగా ఎదిగేటటువంటి కృప, మీ అందరి ప్రార్థన, మీ సహకారము, మీ ప్రేమ, సంఘ కాపరులు మరియు ట్రైనీస్, మరి వారందరూ కూడా చేస్తున్నటువంటి ఆ యొక్క సహకారాన్ని బట్టి ఇంత విస్తారంగా దేవుడు సరిహద్దులను విస్తారపరిచాడు. కానీ దేవుడు ఊహించని రీతిగా గత ఆదివారం ఉదయకాల సమయంలో స్వర్ణ ప్యాలెస్ లో జరిగినటువంటి ఆ యొక్క అగ్ని ప్రమాదంలో వారిరువురు కూడా చిక్కుకొని మరి చాలా వేదనకరమైనటువంటి మరణాన్ని పొందిన స్థితి ఇంకా మన మనస్సుల్లో అది మెదులుతూనే ఉంటా ఉంది. అందరం కూడా ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని యొక్క ఆదరణ పొందుకుంటున్నాం. దేవుని ప్రశ్నించేటటువంటి హక్కు మనకు లేదు. 40 బ్రాంచులుగా ఉన్నటువంటి ఆ పరిచర్యను 163 భాగాలు మరి శాఖలుగా తీసుకుని వెళ్ళేటటువంటి బాధ్యత, భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. విస్తారమైనటువంటి పరిచర్య చేశారు. ఇంకా చేయడానికి తన వయసున్నప్పటికీ కూడా దేవుని యొక్క మరి యొక్క ఆలోచనలో భాగంగా వారిరువురిని దేవుని యొక్క సారథ్యానికి పిలుచుకున్నారు. మంచి పోరాటాన్ని పోరాడారు, వారి పరుగును కడముట్టించారు. మరి వారి కొరకు సిద్ధపరిచినటువంటి నీతి కిరీటాన్ని పొందుట కొరకు మన సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర సంతోషంతో ఉండడం కొరకు వెళ్లారని మనం భావిద్దాం. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మీ ప్రార్థన సహకారం ఎంతో అవసరం. పెద్దయ్య గారి సమయంలో ఉన్నటువంటి పెద్దలు, విశ్వాసులు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వారి కుటుంబాలు, ఆ తర్వాత వచ్చేటటువంటి వారి కుటుంబాలు, మరి ఈ యొక్క జనరేషన్స్ ముందుకు సాగుతున్న కొద్దీ అందరూ ఈ కుటుంబంలో విస్తరణలో భాగంగా పెరుగుకుంటూ వెళ్లారు. అబ్రహామయ్య గారికి, అమ్మాజీ గారికి కూడా చక్కని ప్రోత్సాహాన్ని మీరు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఫెయిత్ వారి కుమారుడు చిన్న వయసులో ఉన్నాడు, 17 సంవత్సరాలు, ఇంకా విద్యాభ్యాసంలోనే ఉన్నాడు. తనకి ఇంకా చక్కని అనుభవం రావాలి. మరి ఈ యొక్క ఎదుగుదలలో భాగంగా వారు కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము మంచి సమయానికి వారు వస్తారని మనం నమ్ముదాం.
ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడైనంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. ఇది దేవుని యొక్క ఏర్పాటు అద్భుతంగా రాశాడు, అద్భుతంగా తెలియచేసినటువంటి స్థితి. మనం ఎంత మాత్రం తొందరపడడానికి వీల్లేదు, మనం ఎంత మాత్రం కూడా మరి ఎమర్జెన్సీగా అడుగులు వేయడానికి వీల్లేదు. దేవునికంటూ ఒక చిత్తం ఉంది, మనకు ఆలోచన కలుగుతుంటా ఉంది, ఎందుకు వై ఇట్ హ్యాస్ హ్యాపెన్ అనేటటువంటి ఆలోచన. కానీ దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని అంటాడు. ఎప్పుడు ఆయన పిలిచినా కూడా మనం ఆయన సన్నిధికి వెళ్ళటం కొరకు సిద్ధంగా ఉండాలని ఈ యొక్క సన్నివేశము, దేవుని యొక్క వాక్యము మనకు సూచిస్తుంటా ఉంది. మనం అధైర్యపడద్దు. మరి తెస్సలోనిక సంఘానికి చెప్పినట్లుగా ఒకరినొకరు ఆదరించుకుందాం, ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం. ఈ పరిచర్య దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటిది. 40 నుంచి 123 వరకు ఏ విధంగా ఎదిగిందో, దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే అదే రీతిలో అదే వరవడిలో ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్లేటటువంటి బాధ్యత మనందరి భుజాల మీద ఉంది. కనుక ప్రార్థనాపూర్వకంగా ముందుకు అడుగులు వేద్దాం, పెద్దమ్మ గారిని బలపరుద్దాం, ఫెయిత్ ని బలపరుద్దాం. దేవుని సేవకుడిగా మరి ఈ కుటుంబంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి నా వంతు నేను కృషి చేస్తూ ఈ పరిచర్యను అందరం కలిసి ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేద్దాం. మరి సంఘంలో ఉన్నటువంటి సీనియర్ సేవకులు మరియు యవన సేవకులు, తర్వాత ట్రైనీస్, విశ్వాసులు, ఎల్డర్స్, లేమెన్ అందరం కూడా మంచి మనసుతో ఒకరినొకరు సహకరించుకుంటూ ఎటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలకు మనం తావివ్వకుండా, లోక సంబంధమైనటువంటి ఇమోషనల్ వాటికి మనం తావివ్వకుండా దేవుని పరిచర్యను శ్రద్ధగా అర్థంగా ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేద్దాం. మరి మీ ప్రేయర్స్ ని కంటిన్యూ చేయండి. వారి యొక్క స్టడీస్ కొరకు, వారి యొక్క దుఃఖ నివారణ కొరకు, మరి జరగబోయేటటువంటి ప్రతి కార్యక్రమం కొరకు మీరు శ్రద్ధగా మరి శ్రద్ధ వహించాల్సిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ ఆన్లైన్ లో ఎందుకు వస్తున్నామంటే కూడా తెలవాలి. జగ్గేపేట పట్టణంలో విస్తృతంగా ఈ కరోనా ముందుకు వెళ్తుంటా ఉంది. ప్రతి 2వ 3వ వ్యక్తికి కూడా కరోనా ఉంది, కానీ కొంతమందిలో బయటపడుతుంది, కొంతమందిలో బయటపడట్లేదు. మరి అధికారులు చూస్తున్నటువంటి సూచనల మేరకు 20వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ఉంది. ఆ తర్వాత కూడా పరిస్థితులను బట్టి వారు ఎక్స్టెండ్ చేయొచ్చు అనేటటువంటి ఊహాగానాలు కూడా తెలియచేయబడుతున్నాయి. కనుక మరి ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ కూడా మరి అబ్రహ్మయ్య గారికి, అమ్మాజీ గారికి కొంతమంది ద్వారా ఆ వ్యాధి సోకడం జరిగింది. ఈ సత్యము మనం జీర్ణించుకోలేకపోయేటటువంటి కూడా అర్థం చేసుకోగలగాలి. ఇంకా మనం ఎక్కువ లాసెస్ పొందడానికి మనకు శక్తి చాలదు, మన యొక్క ధైర్యం కూడా చాలదు. కనుక సంఘ విశ్వాసులకైనా, సంఘ పెద్దలకైనా, ఎవరికైనా కరోనా వచ్చి తీవ్రతలో ఇప్పుడు ట్రీట్మెంట్స్ తీసుకోవాలంటే లక్షల్లో మరి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మరి ముందంజ ఆలోచన చేస్తూ దాన్ని ప్రివెంట్ చేసుకుంటూ వ్యాధి మన దగ్గరికి రాకుండా చూసుకోవడమే మనకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. కనుక దేవుని యొక్క మాటలు విందాం, అధికారుల యొక్క మాటలు విందాం. తొందరపడకుండా పట్టణము నిమ్మలించేంత వరకు కూడా, గ్రామాల నుంచి పట్టణాల నుంచి ఈ వ్యాధి సోకేంత వరకు కూడా ఆచి తూచి పరిస్థితులను బట్టి మనము ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళదాం. దేవుని యొక్క పరిచర్య ముందుకు తీసుకుని వెళదాం. మరి అందును బట్టి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రాధేయపడుతూ మరి విన్నవించుకుంటూ అందరం మంచి మనసుతో కలిసి అడుగులు వేద్దాం. కుటుంబానికి ధైర్యాన్ని ఇద్దాం, పిల్లలకు ధైర్యాన్ని ఇద్దాం. మనం ఒకరినొకరు కూడా ధైర్యపరుచుకుందాం. దుష్టుని యొక్క తలంపులకు, ఆలోచనలకు ఎంత మాత్రం కూడా మనం తాగివ్వకుండా శ్రద్ధతో ఈ పరిచర్యను మన యొక్క భుజాల మీద పెట్టుకుని ముందుకు తీసుకుంటూ వెళదాం. మరి అందరు బట్టి ప్రభు మనకు సహాయం చేయాలని ప్రార్థిస్తూ మీ అందరినీ కూడా మరి ఒకవేళ మీకు స్మార్ట్ ఫోన్స్ లేకపోతే దగ్గర మీ ప్రియమైనటువంటి వారికి ఎవరికైనా ఫోన్స్ ఉన్నట్లయితే ఈ లింక్ ఇస్తున్నటువంటి దాన్ని బట్టి మీరు శ్రద్ధతో ఆన్లైన్ కి వచ్చి ఈ కార్యక్రమాలు చూడవలసిందిగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా, మన ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిందిగా ప్రభు పేరిట దేవుని దాసునిగా మీకు మనవి చేస్తూ వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. ఈనాటి ధ్యానాంశము రియల్ ఇండిపెండెన్స్, నిజమైన స్వాతంత్ర్యము. రియల్ ఇండిపెండెన్స్, నిజమైన స్వాతంత్ర్యం అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 13. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట,
ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయుండుడి. అపోస్తులైన పౌలును పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి అద్భుతమైనటువంటి లేఖలు ఆయా సంఘానికి రాయించినట్లుగా బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటా ఉంది. ఈ దైవజనుడు మరి ఒకానొక శిష్యుడిగా, అంటే 12 మంది శిష్యులు కనబడుతున్నప్పటికీ కూడా మరి ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత అతనికి ఒక మంచి స్థానాన్ని దేవాది దేవుడు ఇవ్వడం జరుగుతుంటా ఉంది. అయితే ఈ పౌలు భక్తుడు రాసినటువంటి లేఖలన్నింటిలో కూడా మరి ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి మర్మంతో కూడినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి వాక్యాలను దేవుడు అనుగ్రహించినట్లుగా మనకు ఈ చదువుతున్నప్పుడు అర్థమవుతుంటా ఉంది. మరి నిజమైన స్వాతంత్రం అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన దేశము నిన్నటి దినాన 74వ స్వాతంత్ర దినాన్ని అబ్జర్వ్ చేసుకుంది. మరి చాలా మంది ఈ వర్షాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, కరోనాను బట్టి సరిగా గంభీరంగా చేసుకోలేకపోయినప్పటికీ కూడా ఆ స్వాతంత్రం యొక్క సంతోషాన్ని అనుభవించిన కొరకై నాయకుల నుండి సామాన్యుల వరకు కూడా ఈ యొక్క 74th ఇండిపెండెన్స్ డేని జ్ఞాపకం చేస్తున్నాం. కానీ దీనికంటే ముందుగా ఒక ఆలోచన మనం చేసినప్పుడు మన పితరుల కంటే ముందుగా బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో ఈ భారతదేశం యొక్క మ్యాప్ ఇప్పుడు మనకు కనబడేటటువంటి మ్యాప్ గా లేదు. అప్పుడు చుట్టుపట్టున్నటువంటి దేశాలన్నీ కూడా దీన్ని ఏషియా ప్రొవిన్స్ అనేటటువంటి దానిలో భాగంగా ఉండేది కనుక ఆ ప్రాంతమంతటిని కూడా బ్రిటిష్ వారు సముద్ర మార్గం గుండా వచ్చి ఆక్రమించుకొని దీన్ని పరిపాలన చేయడం మొదలుపెట్టారు. ఇక్కడున్నటువంటి ఆస్తిపాస్తులంతటినీ కూడా దాదాపుగా కొల్లగొట్టుకుని ఆ దేశానికి తీసుకుని వెళ్లడం జరిగినటువంటి సత్యము మనము హిస్టరీలో మనకు తెలియచేయబడుతుంటాం. ఆ తరువాత వారు మనలో ఉన్నటువంటి కొంతమంది పోరాడిన కారణం వల్ల ఈ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషి ద్వారా వారు ఈ దేశాన్ని మనకు అప్పచెప్పి మరలా వారు వెనక్కి తిరిగిపోవడం జరుగుతుంటాం. అంతకంటే ఇంకొంచెం ఒక అడుగు వెనక్కి వేసి చూసినప్పుడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు కూడా దేవుని యొక్క మాటను ఉల్లంఘించి అవిధేయులుగా ఉన్న కారణం వల్ల వారిని 430 సంవత్సరాలు కఠిన దాస్యానికి ఐగుప్తు దేశంలో వారిని బానిసలుగా అప్పచెప్పడం జరుగుతుంటా ఉంది. బహుభయంకరమైనటువంటి వేదనను మన పితరులైనటువంటి ఇశ్రాయేలు అనుభవించినటువంటి స్థితి బైబిల్ హిస్టరీలో కూడా మనకు తెలియచేయబడుతుంటా ఉంది. తర్వాత దేవుడి కృప చూపించి మోషే యొక్క నాయకత్వంలో వారిని విడుదల చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు వారికి ఒక అద్భుతమైనటువంటి స్వాతంత్రం కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇజ్రాయెల్ దేశానికి కూడా దాదాపుగా భారతదేశం కంటే కొంత వెనుకగా మరి వారికి కూడా ఫ్రీడమ్ వచ్చినట్టుగా మనం గమనిస్తుంటాం. దేవుని బిడ్డారా, ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోబోయేటటువంటి శీర్షిక నిజమైన స్వాతంత్రం అనే దాని గురించి కొంచెం ఆలోచన చేసినప్పుడు మన పితరులకి 430 సంవత్సరాలు వారికి స్వాతంత్రం లేకపోయింది. ఆ తరువాత మన దేశానికి మనం నివసిస్తున్నటువంటి భారతదేశంలో కూడా 74 సంవత్సరాల కంటే ముందుగా బహుభయంకరమైనటువంటి వ్యాధులను అనుభవించి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత మరి పట్టుదలతో వారు చేసినటువంటి ప్రయత్నం వల్ల మన దేశానికి స్వాతంత్ర్యం కలిగింది. 74వ ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే బైబిల్ చెప్పేటటువంటి స్వాతంత్ర్యం ఏంటో యువకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా అవసరం. అప్పుడు భౌతిక సంబంధమైనటువంటి స్వాతంత్రం మన దేశానికి కలిగింది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమనగా ఈ స్వాతంత్రం కలిగినప్పటికీ కూడా చాలా మంది ఇంకా విభిన్నమైనటువంటి వేరు రకాల సమస్యలను మన దేశంలో అనుభవిస్తుంటున్నారు. పేదరికం అదే విధంగా ఉంటా ఉంది. జాబ్లెస్ సిచ్యువేషన్, ఉద్యోగాలు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి అదే విధంగా ఉంటా ఉంది. చాలా మంది చదువుకోలేకపోయేటటువంటి పరిస్థితులు కనబడుతుంటా ఉన్నాయి. చాలా మంది ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమయ్యేటటువంటి స్థితులు కనబడుతుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా బైబిల్ మనకు ఒక ప్రమాణికం కనుక ఆ స్వాతంత్రాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి మన దేశంలో 134 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారని పాత స్టాటిస్టిక్స్ తెలియజేస్తుంటా ఉన్నాయి. కానీ ఇటీవల కరోనాను బట్టి వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఏంటంటే 136 కోట్ల నుంచి 138 కోట్ల మంది వరకు ఉండొచ్చు అనేటటువంటి నెక్స్ట్ సెన్సస్ ఇంకా బయటకు రావాలి. ప్రపంచంలో 780 కోట్ల నుంచి ఉన్నప్పటికీ కూడా అది కూడా 800 కోట్ల వరకు పెరిగి ఉంటుండొచ్చు. ఆసియాలో మరి చైనాలో, భారతదేశంలో, పాకిస్తాన్ లో జనసాంద్రత ఎక్కువ ఉంది కనుక మరి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఎంతమందికి స్వాతంత్రం ఉంది? దేశపరంగా, భౌతికంగా, మరి భౌగోళికంగా కొంత స్వాతంత్రం కలిగినప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రము కోట్ల మందికి ఇంకా లేదు. మరి బాహట్టంగా దేవుని స్తుతించేటటువంటి వారు, రహస్యంగా దేవుని ఆరాధించేటటువంటి వారు కూడా మన దేశంలో చాలా మంది ఉన్నారు.
తక్కువ నేరుగా దేవుని ఆరాధించేటటువంటి వారి కంటే కూడా రహస్యంగా దేవుని ఆరాధించేటటువంటి వారి సంఖ్య కూడా ఈక్వల్ గా ఉన్నట్లుగా నిపుణులు మనం తెలియజేసినటువంటి ఒక సత్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మనం నేర్చుకోబోయేటటువంటి అంశము నిజమైనటువంటి స్వాతంత్ర్యం అనేటటువంటి ఆ శీర్షికలో భాగంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం బోధిస్తున్నారో ఆ వాక్యాన్ని శ్రద్ధగా మరి చదువుకొని ఆత్మీయ దీవెనలు పొందుకుందాం. మరలా చదువుతున్నాం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయ్యుండుడి. ఇక్కడ అడ్రస్సింగ్, పౌలు భక్తుడు అడ్రస్ చేసినటువంటి విధానం కూడా సహోదరులారా, మై డియర్ బ్రదరన్ అని మొదలు పెడతారు. అంటే మరి ఇక్కడ సహోదరులకు లేదనేటటువంటి చింతొద్దు. ఆనాడున్నటువంటి ఆ యొక్క లిపి శైలిని బట్టి అడ్రస్సింగ్ ఆ విధంగా ఉండేది. ఎక్కువగా బైబిల్ ఆనాడు జూయిష్ కమ్యూనిటీని బేస్ చేసుకుని రాయించినటువంటి మాటలు కనుక వారికి స్త్రీలకు ఎక్కువగా స్థానము ఆ దినాల్లో ఇచ్చేటటువంటి వారు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు రక్తం చిందించి ఆయన ప్రాణాలు అర్పించిన తర్వాత ఏ భేదము లేకుండా అందరికీ సమానమైనటువంటి అనుభవాన్ని కలిగించారు కనుక ఇప్పుడు సహోదరులైనా ఏ దేశవాసులైనా ఎక్కడుండేటటువంటి వారికైనా కూడా ఈ వాక్యం వర్తిస్తుందనే సత్యము ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మై డియర్ బ్రదరన్, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడుతుంది. ఎందుకు పిలిచాడంటే మనల్ని ఒకప్పుడు శాపగ్రస్తమైనటువంటి స్థితిలో మన పితరులు 74 సంవత్సరాల క్రితం మన దేశవాసులు ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు. ఆ తర్వాత మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ఇంకొక మెట్టు వెనక్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు? 430 సంవత్సరాలు కఠిన దాస్యంలో ఉన్నారు. భయంకరమైనటువంటి వ్యాధులను అనుభవించారు. వారు స్వాతంత్ర్యం పొందిన కారణం వల్లనే ఈరోజు స్వేచ్ఛగా మనము అన్ని అనుభవించగలుగుతుంటున్నాం. మనకంటూ జీవించేటటువంటి హక్కులు మన రాజ్యాంగంలో మనకి ఇవ్వబడుతుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దాన్ని కాకుండా బైబిల్ మనకేం నేర్పిస్తుంటా? మీరు స్వతంత్రులుగా ఉండుట కొరకై పిలువబడితిరి. రక్షణ పొందినటువంటి మనమందరూ కూడా మరి తండ్రి చేత ఏర్పరచబడినటువంటి మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడినటువంటి మనమందరం కూడా బాప్తిస్మం పొందినటువంటి మనమందరం కూడా ఎందుకు పిలువబడ్డాము? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మొదటి సందేశం. రెండవది, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. చూడండి, డోంట్ మిస్యూజ్ ద ఫ్రీడమ్ అని అంటారు. ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. ఇచ్చినటువంటి ఆ ఫెసిలిటీని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. దుర్వినియోగం చేసుకోవడానికి ఎంత మాత్రం కూడా వీలు కాదు. అంటే నాకు స్వాతంత్రం ఉందిలే, నేను ఏదైనా చేయొచ్చు అనేటటువంటిది కాదు. కానీ దట్ షుడ్ బి ఇన్ లిమిట్స్. అందుకే రాజ్యాంగం, మన భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ యొక్క స్థితిని కూడా గమనించినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఈ రాజ్యాంగంలో మత స్వాతంత్రము, చదువుకోవడానికి స్వాతంత్రం, ఉద్యోగం చేయడానికి స్వాతంత్రం, ఇప్పుడు మరి పురుషులకు స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు కల్పించేటటువంటిది సుప్రీంకోర్టు ద్వారా ఇవ్వబడినటువంటి ఆ స్వాతంత్రం, రకరకాలుగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగంలో ఇవన్నీ కూడా మనకు చేర్చబడ్డాయి. కానీ కింద క్లాజ్ లో ఒకటి ఉంటుందన్నమాట, విత్ ఇన్ ద లిమిట్స్. అంటే నీవు హద్దు దాటి వెళ్ళడానికి వీల్లేదు. నీకు స్వేచ్ఛ ఉందని చెప్పి పక్కవాడిని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. డోంట్ కాజ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ టు యువర్ నైబర్ అని చెప్తుంది కాన్స్టిట్యూషన్. దేవుని బిడ్డలారా, బైబిల్ కూడా ఏం చెప్తుందంటే ఆ హేతువు చేత శారీరక క్రియలకు, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయ్యుండుడి. ఇక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఒకసారి చదువుదాం, అర్థం చేసుకోవడం. ఫర్ యూ బ్రదరన్ have been called to liberty, only do not use liberty as an opportunity for the flesh, but through love serve one another. Serve one another అని ఇంగ్లీష్ లో ఉన్నప్పటికీ కూడా తెలుగులో చాలా ప్రభావవంతమైనటువంటి మాటలు ఆనాడు ట్రాన్స్లేషన్ వాడబడింది. ఒకరికి ఒకడు దాసులై ఉండుడి. దేవుని బిడ్డలారా, దాసులు అనగానే మనం తక్కువగా అంచనా వేసుకోవడానికి ఎంత మాత్రం కూడా లేదు. మరి ఒక ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని మనకు అన్వయించుకుంటున్నప్పుడు ఒకరికి ఒకడు దాసులై ఉండుడి. If he is master, he should be the servant. అంటే ఎదుటిన్నటువంటి వాడిని నీవు యజమానుడిగా ఎన్నిక చేసుకున్నప్పుడు గౌరవించేటటువంటి అనుబంధం కలుగుతుంటా ఉంది. ఈ యజమానుడు చక్కగా రూల్ చేసేటటువంటి అవినాభావ సంబంధం కలుగుతుంటాం. దాన్ని పౌలు భక్తుడు సంఘంలో కూడా చాలా చక్కగా వర్ణించినటువంటి మాటలుగా మనం చూడగలుగుతుంటాం. దేవుని బిడ్డలారా, అది ఎప్పుడు దానికి ఏముంటుందంటే, నీ ఎదుటినున్నటువంటి వ్యక్తిని నీకంటే ఘనుడిగా ఎంచి అతడు తక్కువ చదువుకున్నప్పటికీ కూడా, సరి అయినటువంటి ఉద్యోగం నీ వల్ల చేస్తున్నప్పటికీ కూడా, నీ అంత ఆర్థిక హోదా లేనప్పటికీ కూడా యజమానుడిగా ఎంచేటటువంటి అనుభవాన్ని ఈ లేఖనం మనకు బోధిస్తుంటాం. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ అంటే చూడండి, హేతువు చేసుకునక ఒకరికి ఒకడు దాసులై ఉండుడి. సర్వ్ వన్ అనదర్, ఒకరినొకడు సర్వ్ చేసుకునేటటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని బిడ్డలారా,
మరి ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫార్ ద గ్రేట్ స్ట్రగుల్ టు అటైన్ దిస్ ఫ్రీడమ్. మన పూర్వీకులైనటువంటి వారు నాయకులుగా ఉండి ఎన్ని లక్షల మంది వారి ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా పట్టుదలతో ఈ స్వాతంత్రాన్ని సమకూర్చి మనకు పెట్టారు. అందుకే స్వేచ్ఛగా ఈ 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని మరి మనం అనుభవిస్తూ ఆ యొక్క అడుగులు వేస్తూ ఉంటున్నాం. కానీ ఇందులో ఉన్నటువంటి కొన్ని సత్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క రాజ్యాంగము ఇంతకుముందు నేను జ్ఞాపకం చేసినట్టుగా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు ఆయన లండన్ లో చదువుకున్నారు. ఈ కాన్స్టిట్యూషన్ గురించి కూడా ఒక మాట నేను తప్పకుండా చెప్పాలి. మన దగ్గర రాజబడినటువంటి ఈ రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ ఆయన బ్రిటన్ దేశంలో లండన్ లో చదువుకున్నప్పుడు ఆ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధగా చదివి దాన్ని ఆల్మోస్ట్ దీనికి తీసుకొచ్చారు మన భారతదేశానికి. అదేవిధంగా బ్రిటన్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఏ విధంగా చేసుకున్నారు, బైబిల్ మరి అమెరికా దేశం కానీ బ్రిటన్ కానీ మరి అగ్రదేశాలు ఎన్నో కూడా బైబిల్ ని ఆధారం చేసుకుని వారి రాజ్యాంగాన్ని స్థిరపరుచుకున్నారు, సిద్ధం చేసుకున్నారు. అంటే రాజ్యాంగం కంటే కూడా బైబిల్ అమూల్యమైందని ఈ సందర్భంగా దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో అన్ని రకాల ప్రమాణికాలు ఉన్నాయి, అన్ని రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి, మరి అన్ని రకాల బోధనాంశాలు ఇందులో ఉన్నాయి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదివి అర్థం చేసుకోవాలని దేవుని సేవకుడిగా మరలా ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బైబిల్ టీచర్స్ us about స్పిరిచువల్ ఫ్రీడమ్, లిబర్టీ. బైబిల్ మనకు బోధించేటటువంటిది ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రము, ఆత్మ సంబంధమైనటువంటి స్వేచ్ఛను మనకు బోధిస్తుంది. అందుకని ఇక్కడ అంటే చూడండి, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. శారీరక క్రియలు అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తాయి? ఇదే 5వ అధ్యాయంలో మరి 19వ వచనం నుంచి కొన్ని మాటలు రాయబడి ఉంటా ఉన్నాయి. దాదాపుగా 15 రకాల శారీరక క్రియలు అక్కడ పౌలు భక్తుడు గలతీ సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నటువంటి మాట. చూడండి, దాన్ని చూద్దాం. గలేషియన్స్ చాప్టర్ 5 verse 19, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర క్రియలు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. నేను బిడ్డగా ఏమని చెప్తున్నాడు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ సహాయం చేత? వీటిని స్పష్టంగా మీకు చెప్తున్నాను అని అంటాడు. ఎలా చెప్పగలిగాడు? పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ప్రేరేపించిన కారణం వలన. ఇంతకుముందు మనం ఏం చదువుకున్నాం? ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. శారీరక క్రియలు 15 క్రియలు మనం చూసాం. ఈ క్రియలను కలిగినటువంటి వారికి తను కల్పించేటటువంటి రక్షణ ద్వారా యేసయ్య చిందించినటువంటి రక్తం వలన ఈ 15 క్రియల నుండి మనకు స్వాతంత్ర్యం ఇవ్వాలని దేవుడి యొక్క ప్రణాళిక ఉన్నట్లుగా ఉదయకాల సమయంలో అర్థం చేసుకోగలరు. దేవుని బిడ్డలారా, చాలా మంది శరీర క్రియలు 15 చదువుతున్నప్పుడు క్రైస్తవులుగా కనబడుతూ కూడా లోపల భయంకరమైనటువంటి శరీర క్రియలను రహస్యంగా కొనసాగించేటటువంటి వారుగా ఉన్నారు. మరి దీన్ని బట్టి చూస్తే 1-2 ఎగ్జాంపుల్ చూసినప్పుడు అన్యులు చేసినట్టుగా మనం కూడా తిథులు నక్షత్రాలు చూసేటటువంటి వారు ఉంటున్నారు. అన్యులు చూసినట్టుగా అమావాస్య పౌర్ణములని పాటించేటటువంటి వారు ఉంటున్నారు. అన్యులు చూసినట్టుగా మరి ఈ యొక్క గృహానికి ఈ యొక్క ద్వారం ఎటు పెట్టాలి, కిటికీ ఎటు పెట్టాలి, తరువాత ఏ రోజు మంచి రోజు, ఇవన్నీ కూడా అన్యులు ఆచరించేటటువంటి పద్ధతులు. దేవుడు అంటాడు, ఐ బాట్ యూ విత్ ఎ స్పెషల్ ప్రైస్. మిమ్మల్ని రక్తం పెట్టి నేను కొన్నాను కనుక అటువంటి ఆ యొక్క బానిసత్వంలో జీవించినటువంటి మిమ్మలను చీకటి అనేటటువంటి బానిసత్వము, పాపం అనేటటువంటి బానిసత్వము, అంధకార క్రియల చేత ఉన్నటువంటి బానిసత్వం నుంచి మిమ్మల్ని విడుదల చేస్తాను కనుక యు ఆర్ సపరేటెడ్ పీపుల్ అని అంటాడు. మీరు ఏర్పరచుకున్నటువంటి వంశము అని అంటాడు. మీరు రాజులైనటువంటి యాజక సమూహంలో మనల్ని పిలిచాడు కనుక మరలా ఆ మురికిలోకి వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఇటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం గుర్తు చేసుకుంటే మనకు మనసులో ఉంటాయి. చూడండి, సహజంగా పంది బురదలో జీవించేటటువంటి ఒక జంతువు, మురికిలో జీవించేటటువంటి జంతువు. ఆ పందిని తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి దానికి పౌడర్ రాసి దానికి మంచి వస్త్రాలు వేసి ముక్కుకు బంగారు కమ్మి తొలగించిన తర్వాత దాన్ని వదిలిపెడితే ఎక్కడికి వెళ్తుంది? మరలా బురదలోనికి వెళ్తుంది. ఎంత అసహ్యకరమైనటువంటి జీవితం కదా. బైబిల్లో పందిని గురించినటువంటి ఎగ్జాంపుల్, కుక్కను గురించినటువంటి ఎగ్జాంపుల్ కూడా శ్రద్ధగా వ్రాయబడి ఉంటా ఉంది. కుక్క ఏం చేస్తుందంట? వాంతి చేసినటువంటి దానిని మరలా వేరే కుక్క వచ్చి తింటదేమని చెప్పేసి దాన్ని మరలా తినేటటువంటి ప్రయత్నం చేస్తుందంట. వాంతిని చూస్తే మనకు అసహ్యం. కానీ దేవుని బిడ్డలారా, ఒకసారి రక్షించబడిన తర్వాత, ఒకసారి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయన రక్తం చేత కడుగబడిన తర్వాత మనం ఏం చేయగలగాలి? మరలా దాన్ని ఆ మురికిలోకి వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా వీలేదు.
దాన్ని చూడండి, పౌలు భక్తుడు ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. 15 రకాల శరీర క్రియలన్నింటినీ కూడా ఆయన రక్తంతో కడిగి వేసిన తర్వాత మరలా మురికిలోకి వెళ్లకుండా ఆయన ఉద్దేశాన్ని కలిగినాడు కనుక 1వ వచనంలో అంటాడు, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. పాపము నుండి స్వతంత్రత, 15 రకాల శారీరక క్రియల నుండి స్వతంత్రత, చీకటి నుండి స్వతంత్రత, అవిధేయత నుండి స్వతంత్రత, మూర్ఖత్వం నుండి స్వతంత్రత, హేయమైనటువంటి ఆ యొక్క ఆచారాల నుండి స్వస్థత, వీటన్నిటి నుండి స్వస్థపడిన తర్వాత మనకు దేవుడు రక్షణ కలిగేసిన తర్వాత చూడండి అంటాడు, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకుడి. దాని ఇంగ్లీష్ బైబిల్ అంటాడు, డు నాట్ ఎంటాంగిల్ ఇన్ ద సేమ్ సిన్ అగైన్ అండ్ అగైన్. మరలా పాపం అనేటటువంటి దాస్యంలోనికి మీరు వెళ్ళొద్దు. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు కూడా మోషే చేత నాయకత్వంలో తీసుకుని రాబడుతున్నప్పుడు వారు కొన్ని ఇబ్బందులు, కొన్ని అవసరాలు వాళ్ళ ముందున్నప్పుడు, ఏమయ్యా మోషే ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, మమ్మల్ని అక్కడికి వెళ్తే బాగుంటది కదా, అక్కడ మరి మిగిలిపోయినటువంటి ఆహారమో కీరకాయలో ఏవో రకరకాలుగా మాకు అక్కడ దొరికేవని తినేటటువంటి వాళ్ళం, ఈ ఎడారిలో తీసుకొచ్చి ఏంటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, లెట్ us go back, మళ్ళా మేము వెనక్కి వెళ్ళటం కొరకు మాకు మనసు కలుగుతుందని చెప్పి వాళ్ళ యొక్క అవిధేయతను వ్యక్తపరచడం జరుగుతుంటారు. దేవుని బిడ్డలారా, ఒకసారి స్వాతంత్రం కలిగిన తర్వాత మరలా దాస్యం అనేటటువంటి కాడి కిందకి వెళ్ళద్దు. మనలో ఈ 15 రకాల క్రియలు ఇంత మాత్రం కూడా ఉండడానికి వీలేదు. దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ కూడా చాలా మంది రహస్యంగా ఇటువంటి అనుభవాలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలను పాటించేటటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కనుక వాక్యాన్ని వినేటటువంటి మనం అందరం కూడా శ్రద్ధగా అటువంటి దానిలోకి వెళ్లకుండా ఉండాలని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తుంటున్నాను. ఇందులో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏమంటే 15 రకాల శారీరక క్రియలు లేదా అందులో ఉన్నటువంటి కొన్ని శారీరక క్రియలు మనలో ఉన్నప్పుడు పాపము చేత ఆల్మోస్ట్ చనిపోయినటువంటి వారుగా సిద్ధంగా ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసుక్రీస్తు ద్వారా పాప సంబంధమైనటువంటి మరణం నుండి మనల్ని బ్రతికించినటువంటి వాడుగా ఉన్నాడని ఆయన లేఖనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు కలిగినటువంటి ఆ స్వస్థతను, ఆ యొక్క స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని రాదు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, turn with me to Gospel of John chapter 8 verse 36. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఇక్కడ అంటాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడిగా ఈ లోకంలోనికి పంపబడి తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు ప్రతి ఒక్కడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన్ని మన కొరకు అనుగ్రహించాడు. కనుక కుమారుని ద్వారా స్వతంత్రం పొందినటువంటి మనము నిజముగా స్వతంత్రులై ఉండేటటువంటి వారు. నిజముగా స్వతంత్రం అంటే అర్థం ఏంటి? కొంతమంది స్వతంత్రం పొందినప్పటికీ కూడా స్వతంత్రం లేనటువంటి వారుగా జీవించేటటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, దీనికి కారణం ఏంటంటే మనలో ఆ 15 రకాల శారీరక క్రియలు ఇంకా దూరం కాకుండా ఉండేటటువంటి స్థితి మనకు జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 8 verse 2, 20 and 21. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము, 20వ వచనం, 21వ వచనం చదువుకుందాం. 2వ వచనంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు మనకు రాయించారు. ధర్మశాస్త్రంలో నియమ నిబంధనలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. ధర్మశాస్త్రము చేయజాలనటువంటి దానిని క్రీస్తు మన కొరకు చేస్తున్నని బైబిల్ జ్ఞాపకం చేస్తుంటారు. ధర్మశాస్త్రంలో రూల్ ఉంది, కానీ రూల్ ని చాలా మంది ఉల్లంఘించినటువంటి వారుగా ఉంటున్నారు. చాలా మంది కన్వీనియంట్ గా తప్పించుకునేటటువంటి వారు ఉంటున్నారు. చాలా మంది వాళ్ళ స్వార్థాల కొరకు, వాళ్ళ దుర్వినియోగం కొరకు దాన్ని దుర్వినియోగపరుచుకునేటటువంటి వారుగా ఉన్న కారణం వల్ల ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయినో క్రీస్తు మన కొరకు దాన్ని చేయించాడు. కనుక ఇక్కడ 8వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవుని బిడ్డలారా, మనం ఆ 15 క్రియలు మనలో ఉన్నాయంటే పాప నియమంలో మనం చనిపోవలసినటువంటి వారుగా ఉన్నాం. ఆ పాప నియమం ద్వారా నిత్య నరకానికి అప్పచెప్పబడేటటువంటి ప్రమాదం ఉంది. కనుక ఆ యొక్క విడుదల పొందినటువంటి వారుగా, స్వాతంత్రం పొందినటువంటి వారుగా జీవించాలనేటటువంటి సూచన పరిశుద్ధాత్మ దేవుడు మనకి 8వ వచనాన్ని కూడా చూద్దాం. అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము
పొందుదలను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోబడిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. దేని బిడ్డ అర్థమవుతుంది కదా, దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని వ్యర్థపరచుకోవడానికి కాదు, ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకోవడానికి కాదు. ఇందాక మనం చదువుకున్నటువంటి 13వ వచనం కూడా అదే ఉంది. ఆ హేతువు చేత మరి ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని మీ శరీర క్రియల కొరకు దాన్ని ఉపయోగించుకోకుండా, దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి చోట పౌలు భక్తులు ఇచ్చినటువంటి దానిలో ఆ కనెక్షన్ మనకు తెలియచేయబడుతుంటాం. వెన్ యూఆర్ కనెక్టెడ్ విత్ గాడ్, దేవుని చేత మనం కనెక్ట్ చేయబడినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధతో చదివి దాన్ని మరిచిపోకుండా మైమరుపులో ఉండేటటువంటి వారుగా కాకుండా దాని ప్రకారం జీవించేటటువంటి వారుగా ఉండగలగాలని దేవుని సేవకుడిగా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఇప్పుడు మనం ఎవరి ప్రజలము? ఈ లోకములో ఒక తల్లిదండ్రి యొక్క ఆధీనంలో మనం ఉంటున్నప్పటికీ కూడా, ఒక కుటుంబంలో జీవిస్తున్నప్పటికీ కూడా, ఒక సంఘముకు చెందినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించినటువంటి వాడు క్రీస్తు ప్రభువు. ఆయన ప్రజలుగా మనం చూసుకుంటున్నాడు, ఆయన వెలే జీవింపచేయాలనుకుంటున్నాడు, ఆయనని పోలి నడవాలనుకుంటున్నాడు. ఎందుకంటే పౌలు భక్తుడు ఏమంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకోరని అంటాడు. మనము మనుషులను కాదు ఇమిటేట్ చేయాల్సింది. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ యొక్క మాటను వినగలగాలి. చాలా మంది, నేను ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు మరి చెప్పకూడదు కానీ కొన్ని సందర్భాల్లో మరి ఒక సంఘానికి చెందినటువంటి వాళ్ళు స్టేజ్ మీద 3 చైర్స్ వేస్తారు. 3 చైర్స్ దేనికని ఒకసారి నేను అడిగాను. అంటే ఒక చైరు యేసుక్రీస్తు ప్రభు వారికి, ఒక చైరు పరిశుద్ధాత్మ దేవునికి, ఒక చైరు చనిపోయినటువంటి మా అయ్యగారికి అని చెప్పడం నాకు చాలా దుఃఖాన్ని కలిగించింది. దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ డిజాస్ట్రస్. అంటే దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనతకు సమానంగా మానవులకు ఇవ్వడానికి ఎంత మాత్రం కూడా అది తగదు. అంటే నువ్వు ఎవరికి విలువనిస్తున్నావు? దేవుని సేవకుడు ఏమంటాడంటే, దేవుని సేవకుడు వాక్యం అందించినందువల్ల నువ్వు రక్షణ పొందావు, కానీ రక్షణ యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగిందనేటువంటి సత్యాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి వీలేదు. ఇఫ్ యు డూ దాట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ది ప్రొసీజర్. ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారుగా ఉంటాము. కనుక మనము మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసేటటువంటి అనుభవంలోకి వెళ్లాలని దేవుని సేవకుడిగా ప్రేమపూర్వకంగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకున్నటువంటి 15వ వచనం నుంచి మనం 19 నుంచి చూసినప్పుడు శరీర క్రియలను చూసాం. శరీర క్రియలు 15 రకాలుగా ఉన్నట్టుగా చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు వీటన్నిటి నుండి మనకు స్వాతంత్రాన్ని ఇవ్వడం కొరకు ఆయన పంపబడ్డాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ బంధకముల నుంచి, ఈ శరీర సంబంధమైనటువంటి అలవాట్ల నుంచి, లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటిని బైబిల్లో పౌలు భక్తులు ఏమంటారు రాస్తాడంటే, పితృపారంపర్యాచారమైనటువంటి మీ వ్యర్థమైనటువంటి పద్ధతులను విడిచిపెట్టి విసర్జించి అంటాడు. ఎక్కడి నుంచి వచ్చాయంట? మన పితరులు ఏం పాటించారో అక్కడి నుంచి ఇదే ఆచారాలు తీసుకుని వస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇవి వ్యర్థమైనటువంటి ఆచారాలను మీరు విడిచిపెట్టి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అనుభవించేటటువంటి వారుగా ఉండగలగాలి. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, స్వాతంత్రం ఇవ్వబడిన తర్వాత ఇంకా స్వతంత్రం కొరకు నీకు చూడడానికి వీల్లేదు, ఇంకా శరీర క్రియలోకి వెళ్ళడానికి వీల్లేదు, ఇంకా దేవునికి దుఃఖం కలిగించేటటువంటి క్రియలోకి మరలా వెళ్ళడానికి వీల్లేదు. కానీ స్వతంత్రం పొందినటువంటి వాడిగా, దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను అనుభవించి జీవించేటటువంటి వాడిగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటాం. దేవుని బిడ్డలారా, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 1 John chapter 2. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం అంటాడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనటువంటివే. ఈరోజు మనం స్వాతంత్రాన్ని గురించి ధ్యానం చేసుకునేటటువంటి మనము 3 క్రియల గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుల్లో రాయించాడు. ఏమంటవి? లోకములో ఉన్నదంతయు. ఈ లోకంలో బ్రతికేటటువంటి మనము లోకంలో మన చుట్టూ ఉండేటటువంటి దాన్ని శ్రద్ధగా గమనించగలగాలి. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకోకుండా, మరలా దాస్యం అనేటటువంటి కాడి కిందికి వెళ్లకుండా, మనకివ్వబడినటువంటి రక్షణను అమూల్యంగా కాపాడుకునేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిది ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం. అయితే యోహాను భక్తుడు అంటాడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైన. శరీరాశ ఏంటి? దాన్ని లూకాసు వార్తలు అంటాడు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, దానికి ఇంకొకటి చెప్తే ఏమి సంపాదించుకుందుమో. అంతే కదా? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి. సైకిల్ అంతా కూడా దీని చుట్టూ తిరుగుతుంటా ఉంది. దేవుని బిడ్డలకు సైతం, కొన్ని సందర్భాల్లో దేవుని సేవకులకు సైతం ఏం సంపాదించుకోవాలి,
మరి కొన్ని బిల్డింగ్స్ ఏ విధంగా సంపాదించుకోవాలి, కొన్ని భవనాలు ఏ విధంగా సంపాదించుకోవాలి, కొన్ని వాహనాలు ఏ విధంగా సంపాదించుకోవాలి, కొన్ని మరి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఏ విధంగా సంపాదించుకోవాలి. మితముగా ఉండడం మంచిదే. బైబిల్ నేర్పించేటటువంటిది మితము. ఆయన ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో ఆయన ఎరిగినటువంటి వాడు కనుక ఆయన ఇచ్చేటటువంటి ఇవులు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషు హృదయమునకు గోచరం కావుంటాడు కనుక డోంట్ క్రేవ్ ఫర్ వరల్డ్లీ థింగ్స్. మనము లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడేటటువంటి వారుగా ఉండకుండా ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించేటటువంటి దేవుడని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఆ బేతెస్దా సహవాసంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎదుగుదల కూడా మీకు తెలుసు. మొట్టమొదట ఏమీ లేకుండా స్టార్ట్ చేశారు. కట్టుబట్టలతో మరి పెద్దయ్య గారు, అమ్మగారు పరిచర్యలు స్టార్ట్ చేశారు. ఆ తరువాత ఈ 40 సంఘాలని ఎస్టాబ్లిష్ చేస్తూ దేశ విదేశాల్లో అద్భుతమైనటువంటి పరిచర్య వారి ద్వారా జరిగించారు. ఆ తర్వాత ప్రభు అనుకున్నాడు, మై డియర్ సర్వెంట్, నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీవు అద్భుతమైనటువంటి పరిచయం చేశావు కనుక ఇది నీ శ్రమలు అనుభవించడానికి లేదు, కమ్ టు మీ అని వారిని దేవుని దగ్గరికి పిలుచుకున్నారు. తర్వాత రెండవ సంభవంలో మరి యవనస్తుడైనటువంటి అబ్రహాం పాస్టర్ గారిని కూడా సేవకుడిగా ఏర్పాటు చేసుకుని అద్భుతమైన తండ్రి చేసిన పరిచర్య కంటే ఇంకా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిచర్యను వారి ద్వారా కొనసాగించడం మాత్రమే కాకుండా 4 రెట్లు పరిచర్యను వారితో చేసిన తర్వాత యవన వయసులోనే యువర్ టైమ్ ఈజ్ అప్, కమ్ టు మీ అని దేవుడు పిలుచుకున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎవ్వరూ కూడా ఆధారపడడానికి వీలేదు. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనం లక్ష్యం పెట్టకుండా దేవుడు చేయమన్నటువంటి పనిని మనం చేస్తూ, దేవుడు జీవించమనవలసిందిగా జీవిస్తూ, దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకోకుండా, మన సొంత శరీర క్రియల కొరకు దాన్ని ఉపయోగించుకోకుండా ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాన్ని పోరాడుతూ మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించుకున్నానని దేవుని దగ్గరికి చేరేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా పరిశుద్ధాత్మని ప్రేరేపణతో జ్ఞాపకం చేసి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అవి తండ్రి వలన పుట్టినవి కావు కనుక వాటి నుండి విడుదల పొందేటటువంటి అనుభవము మనకు ఎంతో అవసరం. ఈ స్వాతంత్ర్యము చూడండి, మనకు మన పితరులకు స్వాతంత్ర్యం ఇవ్వబడింది, తర్వాత మన దేశ పితరులకు స్వాతంత్ర్యం ఇవ్వబడింది, తర్వాత ఇప్పుడున్నటువంటి మనకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం ఇచ్చాడు కనుక మరలా దాస్యం అనేటటువంటి కాడిలోనికి మనం వెళ్ళకూడదని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మనకు మాటలు కూడా చూద్దాం. మరి ఒక అడ్వైస్ పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఒక సూచన, ఒక సలహా ఏమనగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 1 Peter chapter 2 verse 16. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి సలహా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇవ్వబడినటువంటిది ఏమనగా చూడండి. 1 Peter chapter 2 verse 16. 1 Peter chapter 2 verse 16. ఇక్కడ అంటే చూడండి, స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఇందాకేమన్నాడు? ఆ హేతువు చేత శరీర క్రియల కొరకు మీరు దాసులుగా ఉండొద్దు, అపవాదికి దాసులుగా ఉండొద్దని ఈ యొక్క గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మనం చూసుకున్నాం. కానీ ఇక్కడ అంటాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో స్వతంత్రులయుండి, స్వతంత్రాన్ని కలిగినటువంటి మనము, స్వతంత్రాన్ని అనుభవించేటటువంటి మనం కూడా ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు. చూడండి, ఎప్పుడైతే మనము మన పాపాన్ని ఒప్పుకుంటామో మనల్ని దేవుడు క్షమిస్తాడు. పాపాన్ని కప్పిపెట్టకూడదు, శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని కప్పిపెట్టుకోకూడదు. కారణం ఏంటో తెలుసా? దేవుని దగ్గర మనం విడుదల పొందినటువంటి వారుగా ఆయన చూస్తున్నటువంటి దేవుడు కనుక మన దుష్టత్వాన్ని ఎప్పుడు కూడా కప్పిపెట్టు. కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో బిడ్డలు చేసే వాటిని తల్లిదండ్రులు కప్పిపెట్టుకుంటారు. మరి తల్లి చేసేదాన్ని యజమానుడు కప్పెట్టుకుంటాడు, యజమానుడు చేసేదాన్ని భార్య కప్పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. దుష్టత్వాన్ని ఎప్పుడు కూడా కప్పెట్టుకోవడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ఆ దుష్టత్వాన్ని కప్పెట్టుకోవడానికి ఎగ్జాంపుల్ మనకి అననీయ సప్పీరా అనేటటువంటి ఆ జంట మనకు బాహట్టముగా ఎగ్జాంపుల్ గా మన ముందుకు తీసుకుని రాబడుతుంటాం. పొలం అమ్ముకున్నారు. పొలం అమ్ముకొని వచ్చినటువంటి ఆ దాన్ని దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చి అది పెట్టడం వాళ్ళకి ఆనాడు నానుడిగా అలవాటుగా ఉండేటటువంటి. మరి దైవజనుడి దగ్గరికి పెట్టగానే, అయ్యా మేము పొలం అనుకున్నాం, ఇదిగో అమ్మినటువంటి పైకం మీ దగ్గర తీసుకొస్తున్నాం, ప్రార్థన చేయండి. ఆనాడు ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏమనగా దైవ నియమాన్ని బట్టి దశమ భాగాన్ని ఆ దేవుని యొక్క పరిచయ నిమిత్తం పెట్టిన తర్వాత మిగిలిన దాన్ని వారు తీసుకుని వెళ్లేటటువంటి వారు. కానీ అక్కడ జరిగినటువంటి ఏం చెప్తుంటా ఉంది, ఇంతకే అమ్మారు. తర్వాత మరి కొద్దిసేపటి తర్వాత ఎప్పుడైతే అబద్ధం ఆడాడో వెంటనే ఆయన ప్రాణం విడడం జరుగుతుంది. అననీయ ప్రాణం కోల్పోయాడు. తర్వాత కొద్దిసేపటి తర్వాత అవన్నీ చక్కబెట్టుకుని సప్పిరమ్మ కూడా లోపలికి వచ్చేసింది. సప్పిర వచ్చిన తర్వాత ఇద్దరు పదులుకొని ఒకే జవాబు చెప్పాలనుకున్నారు. చూడండి, దుష్టత్వాన్ని కప్పిపెట్టారు.
అన్నయ్య కప్పిపెట్టాడు. తరువాత సప్ఫీరా కూడా కప్పిపెట్టిన కారణం వల్ల ఏం జరిగింది? నీవు పరిశుద్ధాత్మని ఎందుకు మీరు మోసపుచ్చుతున్నారు? పరిశుద్ధాత్మ మీతో ఉందని మీకు జ్ఞాపకం లేదా అని చెప్పగానే ఆమె కూడా విరిగి పడిపోయి కుప్పకూలినట్టుగా చనిపోయింది. ఒకే దినాన అననీయ సప్ఫీరా ఇద్దరు కూడా ఆ యొక్క సందర్భంలో చనిపోయినట్లుగా దుష్టత్వమును కప్పిపెట్టిన కారణం వల్ల మరణానికి ఆహుతైనట్లుగా మనకు బైబిల్ జ్ఞాపకం చేస్తున్నారు. దుష్టత్వమును కప్పిపెట్టకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. వీఆర్ ది సర్వెంట్, వీఆర్ ద బాండెడ్ స్లేవ్స్ టు ద లార్డ్. ఇందాక ఏమని చెప్పాడు? ఒకరికొకరు దాసులై ఉండుడి, ఒకరినొకరు సర్వ్ వన్ అనదర్ అని ఇంగ్లీష్ బైబిల్లో చెప్పాడు. తెలుగు బైబిల్లో ఒకరికొకరు దాసులై ఉండు అనేటటువంటి మాటలు చదువుకున్నాం. వీ నీడ్ టు ప్లీజ్ గాడ్. మనకి ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని దుష్టత్వాన్ని కప్పిపెట్టుకొని ఉపయోగించేటటువంటి వారుగా కాకుండా దేవునికి లోబడేటటువంటి అనుభవాన్ని దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండాలని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి do not use your freedom to conceal your foolishness అని ఇంగ్లీష్ బైబిల్ తెలియజేస్తుంటా ఉంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 2 Corinthians chapter 3 verse 17. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఇప్పుడు మనకు ఈ సత్యం అర్థం కావాలి. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం. అంటే ఆత్మ యొక్క ఆధీనములో బ్రతకనటువంటి వాడికి ఇంకా స్వాతంత్ర్యం లేదని అర్థం కావాలి. చూడండి, చాలా మంది రక్షణ పొందినట్టుగా కనబడతారు, బాప్తిస్మం తీసుకున్నట్టుగా ఉంటారు, కానీ వారిలో ప్రభు యొక్క ఆత్మ వారిని వెంబడిస్తున్నట్టుగా వారు కనబడతారు. కారణం ఏమనగా దుష్టత్వాన్ని కప్పిపెట్టుకునేటటువంటి వారు, లోకాశలతో జీవించేటటువంటి వారు, లోక ప్రవర్తనను లోక పద్ధతిని పాటించేటటువంటి వారుగా ఉన్న కారణం వల్ల ఏం జరుగుతుంటా ఉంది అని బిడ్డారా. చూడండి, ఏమంటారు? ఈరోజు అమావాస్య కనుక ఏం పని చేయొద్దండి. ఈరోజు నక్షత్రం బాగలేదు కనుక మనం పనికి వెళ్ళొద్దండి. ఎవరు వీళ్ళు? వారిని దేవుని బిడ్డలుగా పరిగణించడానికి వీళ్ళే. దేవుని బిడ్డలారా, చాలా మంది సందర్భానుసారంగా వారి వైపు మలుచుకునేటటువంటి వారుగా ఉంటారు. ఈరోజు ఏమంటారు? ఈరోజు పలానా రోజు అండి డబ్బులు బయటకు డబ్బులు ఇవ్వకూడదని అంటారు. ఏంటంటే లక్ష్మి దాటిపోతుందంటే. ఎక్కడికి దాటిపోతుంటా ఉంది? దట్ ఈస్ నాన్ సెన్స్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించుకునేటటువంటి వారు దుష్ట ప్రవర్తనను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, దుష్టత్వమునకు దాసులుగా ఉండటం మాత్రమే కాకుండా, దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని వెలుపలున్నట్లుగా మనం అర్థం చేసుకోగలగాలి. యు మే బి 40 years old క్రిస్టియన్, 40-50 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉండి ఉండేటటువంటి అనుభవం మనకు కలిగినప్పటికీ కూడా లోక పద్ధతులను పాటించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా, లోక ఆచారాలను పాటించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి స్వాతంత్రాన్ని కోల్పోయారు అనేటటువంటి డేంజర్ లో ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఈ మాట అంటాడు 17వ వచనంలో, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. శరీర క్రియల నుంచి మనము విడుదల పొందిన తర్వాత నిజ స్వాతంత్రాన్ని కలిగి ఉండేటటువంటి వారుగా ఉంటున్నాం. ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని మన సొంత ఆశల కొరకు, సొంత ఆచారాల కొరకు ఉపయోగించుకునేటటువంటి వాడుగా కాకుండా, కన్వీనియంట్ గా ఉపయోగించుకునేటటువంటి వాళ్ళుగా కాకుండా, మరలా దాన్ని దేవుని చిత్తానికి జోడిస్తాం. దేవుని చిత్తం మీద చేద్దాం. దేవుని చిత్తాన్ని ఎన్నిసార్లు మనం ఉల్లంఘిస్తున్నాం? దానికి యోహాను భక్తుడు రాస్తూ అంటాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి మానవ చిత్తాన్ని జరిగించేటటువంటి వాడు ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడుగా కనబడుతున్నాడు కనుక, ఆజ్ఞాతిక్రమం ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో నువ్వు పాపములో అడుగులు వేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది కనుక, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్. లోకస్తులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించడానికి ఎంత మాత్రం కూడా వీలేదు. అలా చేసినప్పుడు దాస్యం అనేటటువంటి కాడి కిందికి మరలా వెళ్లి నువ్వు మరి దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని కోల్పోతున్నావు అనేటటువంటి ప్రమాద సంకేతము ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, మరి దేర్ ఆర్ స్పిరిచువల్ బ్యాటిల్ ఫర్ ఇండిపెండెన్స్. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము నామకార్థపు క్రైస్తవులు, అంటే నేమ్స్ క్రిస్టియన్స్, లేదా ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవులు, లేదా మూర్ఖ వైఖరి కలిగినటువంటి క్రైస్తవులు, రకరకాల కోవలు క్రైస్తవుల్లో మనం కనబడడం సహజమే. కానీ దేవుని బిడ్డలారా, ఆ బ్యాటిల్ ఏంటో చూద్దాం. మొదటి చూసినప్పుడు, అవర్ బ్యాటిల్ ఈజ్ నాట్ ప్లాన్ లైక్ ద పీపుల్ ఆఫ్ వరల్డ్. మన యుద్ధము, మన పోరాటము లోకస్తులు చేసేటటువంటి పోరాటం కాదు. దానికి చూడండి, పౌలు భక్తుడు ఏమంటాడు? 2 Corinthians chapter 10, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. 2 Corinthians chapter 10 verse 3 and 4. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. ఏమంటాడు పౌలు భక్తుడు? మనుషుల్లాగా మేము కనబడుతున్నప్పుడు కూడా మేము శరీర ప్రకారం యుద్ధం చేసేటువంటి వాళ్ళం కాదు. చూడండి ఎంత స్పష్టమైనటువంటి మాట. తర్వాత ఏమని రాస్తున్నాడు?
మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పరద్రోయజాలినంత బలము కలవైనవి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మా క్రియలు, మా కార్యాలు మనుషులుగా మేము కనబడుతున్నప్పటికీ కూడా మానవ సంబంధంగా ఆలోచించేటటువంటి వారము కావు గాని మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట దుర్గములను సైతము పరద్రోయగా జారినటువంటి. ఏంటి దుర్గాలు? వీటిని వర్చువల్ వాల్స్ అంటాం, లేదా సింపుల్ వాల్స్ అని అంటాం. ఇందాక 15 రకాల శరీర క్రియలు ఏ విధంగా చూసామో ఆ శరీర క్రియలు చాలా మందికి కనబడకుండా ముసుగులో జీవించేటటువంటి వారు చాలా మంది ఉంటారు. యవనస్తులు కావచ్చు, ఇప్పుడు ఎవరైనా సరే మరి ఇష్టపడి చేసుకునేటటువంటి మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్. దేవుని బిడ్డలారా, when God doesn't propose that, you are going according to your will. దేవుడు దానిని ఆమోదించకుండా ఉన్నప్పటికీ కూడా నీవు సొంత ఆశలతో ముందుకు వెళ్లేటటువంటి వాడు, ఇష్టానుసారంగా జీవించేటటువంటి వాడు. మరి అది దేనికి సంకేతంగా ఉంది? శరీర కార్యము, శరీర క్రియకు అది సంకేతంగా కనబడుతుంది కనుక యూ నీడ్ టు లుక్ ఎట్, యూ నీడ్ టు ఫోకస్ యువర్ లైఫ్ టువర్డ్స్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం వైపు చూసేటటువంటి వాడిగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటారు. మా యుద్ధోపకరణలు ఏమంటాడు పౌలు భక్తుడు? దేవుని ఎదుట దుర్గములను పరద్రోయజాలినంత బలము కలవయ్యున్నవి అని అంటాడు. రెండవదిగా మనం చూసినప్పుడు our weapons are not physical but spiritual in nature. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం ఈ మాటను చూడగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి ఈ మాటలు చూసినప్పుడు, ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థమైన శుద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీవుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవుని బిడ్డలారా, దుష్టుని యొక్క అగ్నిబాణములు, దుష్టుని అగ్నిబాణం ఎవరి మీదకి ఇస్తాడు? వాడి మీదకి ఇస్తాడు. ఎవరి మీదకి ఇస్తాడు? దేవుని బిడ్డల మీద మాత్రమే వాడు విసిరేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కనుక దుష్టుని యొక్క అగ్నిబాణాలను విరగొట్టాలంటే ఏమిటగలగాలి? ప్రభు యొక్క ఆత్మ కలిగినటువంటి వాడిగా, నిజ స్వాతంత్రాన్ని అనుభవించేటటువంటి వాడిగా ఉంటూ దేవుని యొక్క కృపలో ముందుకు వెళుతూ దుష్టుని యొక్క యుక్తితో కూడినటువంటి అగ్నిబాణములన్నింటినీ కూడా విరగొట్టేటటువంటి శక్తిని దేవుని నుండి సంపాదించుకునేటటువంటి వాడిగా ఉండాలని రెండవ సంకేతం మనకు జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. మరి మూడవ చూసినప్పుడు అవర్ పవర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అలోన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండి. తుదకు అన్ని ప్రయత్నించిన తర్వాత, అన్ని ప్రయత్నాలు విఫలమైపోయిన తర్వాత అప్పుడు దేవుడికి వస్తాడు. చర్చిలోకి పోయి ప్రార్థన చేసుకుందాం పండి, అయ్యగారి దగ్గరికి పోయి ప్రార్థన చేసుకుందాం పండి. ఎప్పుడు వస్తుంది ఈ ఆలోచన? అన్ని ప్రయత్నాలు విఫలమైపోయిన తర్వాత, అన్ని తొలగిపోయిన తర్వాత. దేవుని బిడ్డలారా, దట్ ఈస్ వెరీ డేంజరస్. దేవుని వైపు చూసేటటువంటి వారిగా, విశ్వాస సంబంధులుగా, ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో కొనసాగేటటువంటి వారిగా ఉండగలగాలి. చివరిది, గాడ్స్ ప్లాన్ ఈజ్ టు డిమాలిష్ స్పిరిచువల్ స్ట్రాంగ్ హోల్డ్స్ అండ్ టు గివ్ us ఫ్రీడమ్ అండ్ విక్టరీ. దేవుడు ఇచ్చేటటువంటిది ఏం చేయడంటే, మరి 1 John chapter 3 verse 8, అపవాది క్రియలను లయపరచుట కొరకై యేసుక్రీస్తు వారి లోకంలోనికి పంపబడ్డాడు. గనుక ఇందాక పౌలు భక్తుడు ఏమంటాడు? దేవుని ఎదుట దుర్గములను పరద్రోయజాలినటువంటి శక్తి మేము కలిగినాం కనుక మేము లోకస్తుల వలె బ్రతకకుండా, లోకాశల వైపు చూడకుండా, లోక ఆచారాల వైపు చూడకుండా, లోక పద్ధతుల వైపు చూడకుండా దేవుని యొక్క కృప కొరకు చూసేటటువంటి వారుగా ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వబడి 74 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా స్వాతంత్ర్యం పొందినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? 98%. 98% దేవుని ఆ స్వాతంత్రాన్ని పొందినటువంటి వారు ఉన్నారు. ఇంకా ముసుగులో ఉండేటటువంటి వారు కూడా ఎలా ఉంటున్నారు? ఇటు లోకం కావాలి, ఇటు దేవుడు కూడా కావాలి. 2 పడవల మీద కాళ్ళు పెట్టేటటువంటి బ్యాచ్ చాలా మంది ఉంటున్నారు. దేవుని యొక్క స్వాతంత్రాన్ని పొంది బాప్తిస్మం పొందినాక కూడా కొన్ని కోరికలు తీసుకోలేకపోయేటటువంటి వారు, ఇంకా కొంతమంది బొట్లు పెట్టుకోవడమో, లేకపోతే తోరణాలు కట్టుకోవడమో, లేకపోతే పసుపు పూసుకోవడమో, రకరకాల ఆలోచన కలిగి. ఐ డోంట్ వాంట్ టు డిస్క్రైబ్ దిస్. మిమ్మల్ని బాధ పెట్టేంత మాత్రం కూడా ఇష్టం లేదు. కానీ దేవుని బిడ్డలారా, అటువంటి ఆచారాలు, పితృ పారంపర్యాచారమైనటువంటి వ్యర్థమైన ఆలోచనలన్నింటినీ కూడా వదిలిపెట్టి ఈ సందర్భముగా నిన్నటి దినాన్ని మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కనుక నిజమైన స్వాతంత్రాన్ని కలిగి ఉండేటటువంటి వారుగా మనం ప్రయత్నిద్దాం. శరీర క్రియలన్నింటినీ కూడా ఆయన రక్తం చేత కడుక్కున్నటువంటి వారముగా, వాక్యము చేత ఉదక స్నానం చేయబడినటువంటి వారుగా, పరిశుద్ధ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉందని జ్ఞాపకం చేస్తుంది కనుక దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేటటువంటి వారుగా ఉంటూ దేవుడిని సంతోషపెట్టేటటువంటి వారుగా ఉందాం. ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులు వేటికి కూడా మనం తాగకుండా దేవుని బిడ్డలుగా మనం బ్రతికేటటువంటి వారుగా ఉందాం. అతి ప్రోత్సాహము, అతి నడిపింపు, అతి ఆదరణ, అతి శక్తి, బలము దేవుడు మనందరికీ కలుగచేయునుగాక.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్ టు దిస్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ఆన్లైన్ లో కనెక్ట్ అయినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మరి దేవుని యొక్క దీవెనలు మీకు కలగాలని ప్రార్థిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, గడిచిన వారంలో మా తల్లిదండ్రులు అనగా బెతస్తా మినిస్ట్రీస్ నాయకులు బ్రదర్ ఎస్ఆర్ అబ్రహాం గారు, అంతేకాకుండా రాజకుమారి గారు ప్రభు పిలుపునందుకు ఆయన నిత్య విశ్రాంతిలోనికి చేర్చబడ్డారు. ముఖ్యంగా మీ అందరు మా కొరకు, మా కుటుంబం కొరకు చేసినటువంటి ఆదరణ ప్రార్థనలకై మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మా సహవాసం కొరకు, మా సంఘం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేసుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభు జరగబోతున్నటువంటి పరిచర్యలంతటిలో, సంఘ కార్యక్రమాలంతటిలో తానుండి నడిపించలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ప్రభు పేట వేడుకుంటున్నాను. అంతేకాకుండా మరొకసారి మా కుటుంబం కొరకు, బెతస్తా పరిచర్యల కొరకు, బెతస్తా సహవాసం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం చేసుకుంటూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు దిస్ వర్డ్. దేవుని బిడ్డలారా, మరి ఈ లాక్డౌన్ 20వ తారీఖు జగేపేటలో ముగించబడుతుంది. ఆ విషయాన్ని మీకు ఆల్రెడీ వాట్సాప్ లో గ్రూప్ లో పెట్టడం జరిగింది. దైవ సేవకులు ముఖ్యంగా గమనించండి, మన బెతెస్తా పెంటెకోస్తు సహవాసం ఉన్నటువంటి దైవ సేవకులు అందరూ కూడా ఈ యొక్క సూచనలు మీరు గమనించండి. వాట్సాప్ లో మీకు తెలుగులో, వీలైతే ఇంగ్లీష్ లో కూడా తెలియచేయబడుతుంది కనుక వాటిని పాటించే ప్రయత్నం చేద్దాం. ఈ 16వ తారీఖు ఆరాధన ఆన్లైన్ లో మీరందరూ కూడా వీక్షించున్నారని నమ్ముతున్నాను. ఆ వెసులుబాటు ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు రూలింగ్ లో ఉండేటటువంటి వారు మనకు తెలియజేస్తే దెన్ వీ విల్ గో ఇన్ టు ఫిజికల్ సర్వీస్. లేని ఎడల ఈ యొక్క ఆన్లైన్ మాధ్యమంలోనే మరి ఈ యొక్క సందేశాలు మీకు అందించబడతాయి, సూచనలు మీకు అందించబడతాయి. కనుక సేవకులు శ్రద్ధగా గమనించండి. ఈ సూచనలు ఎప్పటికప్పటికి వాట్సాప్ లో చూసి వాటిని ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీ సంఘాలకు తెలియచేయబడేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మరి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉంటుంటాయి, గృహప్రవేశాలు ఉంటుండొచ్చు, లేదా మ్యారేజ్ ఫిక్స్ చేసుకునేటటువంటి ఉంటుండొచ్చు, మ్యారేజ్ ఎంగేజ్మెంట్స్ కానీ, వెడ్డింగ్ ఎంగేజ్మెంట్స్ కానీ, లేదా మ్యారేజ్ కార్యక్రమాలు కానీ ఎటువంటి ఉన్నా కూడా వాటిని ముందుగా మీరు సేవకుల ద్వారా తెలియచేయండి. దానికి తగినటువంటి ప్రణాళికను రూపొందించి ఏవి కూడా ఆగకుండా వాటి సమయాల్లో అవి జరిపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంతకు ముందు ఏ విధంగా జరిగిందో అదే రీతిగా అంతకంటే ఇంకా ఘనంగా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. డోంట్ గెట్ డిస్కరేజ్. మీరు ఎంత మాత్రం కూడా ధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ పరిచర్య దేవుడు తన ముందు నడుస్తూ మనల్ని నడిపించేటటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక శ్రద్ధగా కార్యక్రమంలో పోదాం. ఇటు గవర్నమెంట్ వారి రూల్స్ పాటిద్దాం, నియమాలు పాటిద్దాం, తర్వాత వారు చెప్పేటటువంటి సూచనలు పాటిద్దాం. ఇటు మన పరిచర్యను కూడా ముందుకు తీసుకుని వెళ్లేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాబోయే దినాల్లో తప్పనిసరిగా ఈ యొక్క లాక్డౌన్ నుంచి, ఈ యొక్క విపరీతమైనటువంటి వైరస్ స్థితిగతుల నుంచి మనం బయటపడతాం అనుకుందాం. మరి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కూడా సంతాప దినాలుగా, మార్నింగ్ డేస్ గా ప్రకటించాం కనుక మీ సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలకు తెలియచేయండి. బెతెస్తా మెయిన్ చర్చ్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియచేయండి. మనం కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వైరస్ నుండి, తీవ్రత నుండి త్వరలో విడుదల పొందేటట్టుగా దేవుని కృపను సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఎప్పుడు ఏ కార్యక్రమం జరుగుతుందో మీరు వేచి ఉండండి, కనిపెట్టండి, ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఈ పునరుద్ధాన ఆరాధనలో ఆన్లైన్ లో మీ బిడ్డలమైనటువంటి మేమందరం కూడా పాల్గొని మిమ్మల్ని స్తుతించి ప్రార్థించేటటువంటి ఆధిక్యతనిచ్చారు. వందనాలు. నిజమైన స్వాతంత్రం అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని మేము మిస్యూజ్ చేసుకోకుండా, దుర్వినియోగం చేసుకోకుండా మీ రాజ్యం చేరువంత వరకు కూడా నియమ నిబంధనలతో వాక్యానుసారంగా జీవించేటటువంటి జీవిత శైలిని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరలా దాస్యమైనటువంటి కాడి కిందికి చిక్కుకోకుండా, ఆ ప్రమాదములకు జారకుండా ప్రభా కలిగినటువంటి రక్షణను అంతం వరకు చేతబట్టుకుని ముందుకు సాగే యోగ్యత దయచేయండి. అయినా ప్రస్తుతము ఈ వైరస్ కారణం వల్ల ప్రభా అయినా ఒకరికొకరు కలుసుకోలేకపోయేటటువంటి పరిస్థితి, ఫిజికల్ సర్వీసెస్ లో పాల్గొనలేకపోయేటటువంటి పరిస్థితులు ఉండగా త్వరలో ఈ వైరస్ నుండి మాకు విడుదల దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాలను మీరు కనికరించి అయినా మీ ఉగ్రత నా ప్రభు ప్రజల మీదకి రాకుండా మీ ప్రేమను, మీ ఔన్నత్యాన్ని, మీ గొప్పతనాన్ని తెలుసుకుని మీరు నిజదేవుడిగా ఆరాధించేటటువంటి భాగ్యాన్ని దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. ఈ వర్షాల వల్ల చాలా మంది ప్రభా ఆ యొక్క ముంపు ప్రాంతాలకు గురైనటువంటి వారుగా ఉంటున్నారు. చాలా మంది నిరాశ్రయులైనటువంటి వారుగా ఉంటున్నారు.
చాలా మంది సీజనల్ సిక్నెసెస్ తో బాధపడేటటువంటి వారుగా ఉంటున్నారు కనుక ప్రభువా వారందరిని దర్శించి ఈ శోధన నుండి ఈ యొక్క ఆపత్కాల పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేస్తూ నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా ఈ యొక్క వారంలో తండ్రి ఎవరెవరైతే వారి బర్త్డేస్ ని జ్ఞాపకం చేసుకుంటున్నారో, ఎవరెవరైతే వారి యానివర్సరీస్ ని జ్ఞాపకం చేసుకుంటున్నారో వారందరినీ మీరు దర్శించి వారికి కావాల్సినటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నిశ్చితమైతే మరలా మేము ఈ విధంగా కలుసుకునేంత వరకు కూడా కృపాక్షేమాలు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరలా తదుపరి సూచనలు గమనించి ఆరాధనలో పాల్గొందాం. మరి అంతవరకు క్షేమంగా ఉందాం, మరి నియమ ప్రకారం ఉందాం, దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా ముందుకు వెళ్ళేటటువంటి వారుగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.